ల్యాండ్లో ఒక లీజు తీసుకొని నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నానండి. 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఏది. నన్ను 18వ తారీఖు వచ్చేసి పోనీ అమ్మ 18వ తారీఖు వచ్చేసి నన్ను ధ్వంసం చేసేసి నా ప్రాపర్టీని సగం ధ్వంసం చేసి సగం ఎదురు సగం ఉందండి. పోలీసులకు వచ్చేసి ఇన్ఫార్మ్ చేశాను నేను. కనీసం అంటే ఆ రోజు నుంచి ఇది వస్తుందండి. చెప్పారు అబద్ధం నా దగ్గర ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడను. ప్రతి ఒక్క ప్రూఫ్ ఉండదండి నా దగ్గర. చూడండి, ఎత్తుపోతుండే వాళ్ళని చూపించాను, బాగా తిండి ఎత్తుపోతుండే వాళ్ళని చూపించాను. నా ప్రాపర్టీ ఇచ్చిందండి సిఐ గారు వచ్చే వరకు. ఇప్పుడు చూడుకోండి ఏముండదు. ఏమైనా మాట్లాడితే సివిల్ మ్యాటర్ అంటారు. సివిల్ మ్యాటర్లో వీళ్ళకి ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఎట్లా వస్తారు నా దగ్గరికి? మీరు ఖాళీ చేయండి అని ఎట్లా చెప్తారు? కానీ సివిల్ మ్యాటర్ వదిలేయండి. ఆడదాన్ని కొట్టినారంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల వద్దా, పట్టుకోవాలో వద్దా? నేనే 20 మందిని పట్టించానండి, వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు అందరూ ప్రతి ఒక్కరు అడవుల గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని కలిసాక అయ్యలేదండి. కానీ స్టేషన్లో వాళ్ళు పోలీసుల మీద కేరింగ్ తీసుకోండి. దయచేసి చూడండి, బట్టలు చింపి మరీ కొట్టారు. నాకు చాలా ఆ రోజు కడుపులో తన్నారు, ముందు మీద తన్నారని ఎఫ్ఐఆర్లు రాసినారు. ఆయన అంటారు బట్టలు చింపుకుంటేనే నాకు తెలియదండి. అట్లా మోసాలు బట్టలు చింపుకొని కంప్లైంట్ వెళ్ళాలి నాకు తెలియదండి. వాళ్ళు తెప్పిస్తే చేయాల్సి వస్తూ ఉంది. నాకు తెలియదండి. గుండెల మీద తన్నారు అనేసి హాస్పిటల్లో కొంచెం గట్టిగా తగ్గితే ప్రాణం పోయేదండి. నా భర్త 2 కాళ్ళు బాగాలేవండి. నాకు ఆడపిల్లలు 2, ఒక కొడుకు. మేము ఎట్టే నా ప్రాపర్టీ రోడ్డుకి ఇస్తాను. 20 రోజుల నుంచి నేను ఏం పని చేసుకోకుండా కోర్టు చుట్టూ ఒక్క చోట నాకు న్యాయం జరగలేదండి. ఈ దయచేసి మీడియా ద్వారా మీరన్నా తెలపండి. నా దగ్గర అన్ని ప్రూఫ్ ఉన్నాయండి. నేను అబద్ధంగా చెప్పట్లేదు. ఎంక్వైరీ చేయండి ఫస్ట్. పోలీసులు కూడా వాళ్ళు తప్పని తెలుసండి. తప్పని తెలిసి ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ కావచ్చు, సిఐ గారు కావచ్చు, దీంట్లో వీళ్ళు ఉన్నారని నేను చెప్పకూడదండి. ఒక ఆడది కొడుతున్నారని ఇన్ఫార్మ్ చేసి 20 నిమిషాల వరకు రారండి. చచ్చిపోయినకి వస్తారా? మాకు వాళ్ళ మీద వాళ్ళు కాపలా కాసే చెప్పి వేరే దానికి రారండి. చాలా నెగ్లిజెన్స్ అండి. అసలు అంటే న్యాయం జరుగుతుండలేదు. దయచేసి కాపాడండి. నా ప్రాపర్టీని ఇంకా వెకేట్ చేయలేదండి. వెకేట్ చేస్తే నన్ను పొమ్మని దౌర్జన్యంగా మాట్లాడుతున్నారండి. నేను వెకేట్ చేసే ప్లేస్ నుంచి పోతే కదా వాళ్ళ ల్యాండ్లో పని చేసుకోవాలని నేను ఇంకా అక్కడే ఉన్నాను. వస్తువులు అక్కడే ఉన్నాయి. అన్నం పెట్టిన మక్కలు చూసిరండి, ధ్వంసం చేసి చేశారు. నన్ను విలువ తెలుసా? నేను బ్యాంకుల్లో అంతా లోన్ పెట్టుకొని అప్పులు చేసుకుని నేను అంత ప్రాపర్టీ కట్టుకున్నాను. ఇప్పుడు ఎవరు కడతారు? ఎవరు నాకు బాధ్యత? నాకు అంత కావాలండి. ఆడమనిషి సిపిఐ లీడర్లు అంటండి వాళ్ళు వచ్చేసి చేస్తున్నారండి. నేను ఒక ఆడమనిషి కష్టపడి బతుకుంటున్నా. వాళ్ళు 10 లక్షలకి 5 లక్షలకి ఆశపడి ఇట్లా ల్యాండ్ కచ్చారులన్నీ తిరుపతిలో చాలా చేస్తున్నారండి. నన్ను అడిగారు 30 లక్షలు ఈ ల్యాండ్ రాసిస్తాం మీకు అని. నేను అట్లా దాన్ని కాను. నేను నాది ల్యాండ్ కాదు. ఎవరు 2-3 ఓనర్స్ అంటే నాకు తెలీదు. కోర్టులో ఎవరైతే లీగల్గా నాదని ల్యాండ్ తెస్తారో అప్పుడు దాకా వెకేట్ చేయనండి. వాళ్ళు నన్ను కూడా అడిగారు. నాతో 30 లక్షలు అవతల పార్టీతో తీసుకోవడానికి ఏం గ్యారంటీ? ల్యాండ్ ఎవరితో నిజంగా తెలియదండి. నేను రాజేశ్వరరావు గారు అనేసి సరోజినీ దేవి గారిని తీసుకున్నాను. నేను 2018 నుంచి తీసుకున్నా. తర్వాత ఈ ఇష్యూలో నేను ఎంక్వైరీ చేసుకొని నాకు 2-3 వచ్చేసి బెదిరించినారండి. సిపిఐ వాళ్ళు వచ్చారు. తర్వాత ఎవరికి వచ్చి శేషగిరిరామని వచ్చారు. కానీ ఆయన అయితే వచ్చి శేషగిరి నన్ను ఇబ్బంది పెట్టలేదండి. అమ్మ కోర్టు ద్వారా పేపర్స్ తెస్తాము, అప్పుడు నువ్వు ఖాళీ చేయాలా, అంటే 8 ఏళ్ళు అయితే 6 ఏళ్ళు మాకు కట్టాలా, ఇది ల్యాండ్ మాది అని చెప్పారు. ఆయన వెళ్ళిపోయారండి. నన్ను ఏ దౌర్జన్యం చేయలేదు. ఆయన వచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరు అదర్ పార్టీ వచ్చారండి. నేను వాళ్ళకు కూడా రెంట్ కట్టలేదండి. సిపిఐ వాళ్ళు వచ్చి అడిగారండి, వాళ్ళకి రెంట్ కట్టలేదు. ఓనర్స్ కూడా కట్టలేదండి. నేను 2 నెలలే కట్టలేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ వచ్చి కట్టలేదండి. అదే నేను చేసిన తప్పు. నేను ఎందుకంటే ఎవరు దాన్ని కట్టాలండి? 10 మంది వస్తారు. నేను ఉండాలి. 10 మందికి రెంట్ కట్టే అవుతుందా? ఎవరో కోర్టు ద్వారా నాది ల్యాండ్ అని పేపర్ తీసుకురామండి. వెంటనే రాజేశ్వరరావు సరోజినీ దేవి వాళ్ళు అంటున్నారండి. వాళ్ళు సర్వే నెంబర్ మట్టు భూములు అండి అవన్నీను. సర్వే నెంబర్ 15, ఫ్లాట్ నెంబర్ 3 అండి. వాళ్ళు కాదని తెలుసు. కానీ నాకు ఎవరితో నాకు అనవసరం అండి. నేను రెంటుకున్నాను. వాళ్ళు వచ్చేసి ఇదమ్మా మాది ల్యాండ్ అంటే కోర్టు ద్వారా వెంటనే 10,000 రూపాయలు అండి రెంటు. రాజేశ్వరరావు ఇంటి ముందు కట్టే 1 ఇయర్ బ్యాక్ కట్టేదాన్ని. ఇప్పుడు 1 ఇయర్ నుంచి నేను కట్టలేదు. ఫస్ట్ వాళ్ళని మోసపోయినా తీసుకొని తర్వాత నాకు దౌర్జన్యం 2-3 అదర్ పార్టీలో వచ్చి మాది ల్యాండ్ ఖాళీ చేయండి, నాకు రెంట్ కట్టి ఎవరు కట్టాలి? నేను మళ్ళీ ఎంక్వైరీ చేశాను. ప్రూఫ్ ఏమన్నా మేడం మీకు అడుగుతున్నా, మీ ప్రూఫ్ ఏమంటే అది మటన్ది మీకు ఎందుకు ఎవరికి కట్టదు మాకే ఇవ్వండి అన్నారు. ఆయన నేను వాళ్ళకి ఇచ్చారు 2 నెలలు. మీరు దౌర్జన్యం చేస్తే వీళ్ళు వాళ్ళ ల్యాండ్ అయినా వచ్చి ఆపాలి కదా. వాళ్ళ ల్యాండ్ అయినప్పుడు ఎవరైనా అదర్ పార్టీ వచ్చి నిలబడి నువ్వు నాది ల్యాండ్ అని ఎందుకు ఇంట్లో దాచి పెట్టుకుంటున్నప్పుడు నీది కాదనే కదా. క్లారిటీ లేదు సార్. ల్యాండ్ ఎవరికైనా క్లారిటీ లేదు. ఇప్పుడు 3 నెలలుగా నన్ను విసిగిస్తున్నారు.